నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ వేముల కొండల్ గౌడ్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఏదైతే రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి ఏదైతే అనుకుంటున్నారో ప్రజలందరూ, ఆ లోన్ స్కీమ్ లబ్ధిదారులకు ఆ ఎంపిక ఎలా జరగబోతుందనే దాన్ని ఇప్పుడు ప్రభుత్వము మళ్ళీ తెర మీద తీసుకొచ్చినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ మరి చాలామందికి అయోమయంలో ఉన్నారు. కానీ తొలి ఏడాదిలోనే దాదాపు 5 లక్షల మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనట్లు తెలుస్తుంది. మరి ఇది ఎట్లా అని చాలామంది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరి దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారికి మరి రుణాలు అందజేసేందుకు ఉద్దేశించినటువంటి ఈ స్కీము జూన్ 2వ తేదీ నుంచి చెక్కుల పంపిణీతో ప్రారంభం అవుతుందని ఈ యొక్క స్కీముకు సంబంధించిన వివరాలను ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెక్కుల పంపిణీ అనేది సాగుతుందనేది ఇప్పుడు మరి తెలియజేస్తున్నారు. మరి ఈ లబ్ధిదారుల విషయము మరి పెద్ద ఎత్తున అనుమానాలు, సందేహాలు కూడా ఎన్ని ఉన్నప్పటికీ అధికార యంత్రాంగము చురుగ్గానే ఏర్పాట్లు చేసి లబ్ధిదారులకు మాత్రం ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అది ఏ విధంగా ఉండబోతుంది, దానికి మాత్రం ఒక వివరణ. ఒక దశలో బ్యాంకులు సివిల్ స్కోర్ ఆధారంగా రుణాలు అందజేస్తాయని వార్తలు వచ్చినాయి. చాలామంది పరేషాన్ అయినారు. ఎందుకంటే మరి ఈ సివిల్ స్కోర్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో చాలామందికి సివిల్ స్కోర్ ఉండదు. అంటే మాకు అందరు కూడా ఈ యొక్క రాజీవ్ వికాస్ స్కీమ్లో మేము ఎలిజిబుల్ కాదా, మరి మాకు రావా అనేటువంటి ఈ యొక్క పరేషాన్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఈ బట్టి విక్రమార్క మరి ఒక క్లారిటీని ఇచ్చిండ్రు. ఆ క్లారిటీ ఏంటంటే ఈ యొక్క టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ యొక్క సివిల్ స్కోర్ అనే దాన్ని ఆధారం చేసుకొని ఈ స్కీమ్ని మేము ప్రారంభించట్లేము, దీనికి ఇది ఒక ఇది ఆనే కాదు అని చెప్పేటువంటి దాన్ని క్లియర్గా చెప్పినటువంటి సందర్భము. మరి అది పోయినప్పటికీ కూడా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దాని మీద సివిల్ స్కోర్ లేదనేది, దాన్ని ఎవరు కూడా అపోహలు నమ్మొద్దనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, ఎంపీడీఓలు, బ్యాంకు అధికారులు, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల సమన్వయంతో ఈ లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ప్రభుత్వం చెప్పేటువంటి విషయము. అయితే ఈ తుది జాబితా మాత్రము జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఆమోదం కోసం పంపిస్తున్నారు. అంటే ఏ జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు. అయితే ఈ ఫైనల్ లిస్ట్ అనేది పరిశీలన కోసము ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ఈ తయారు చేసినటువంటి లిస్టును మాత్రం ఆమోదం కోసం పంపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులకు మాత్రం చెక్కుల పంపిణీ సాగుతుంది. అప్పుడే లబ్ధిదారులు ఎవరు అనేది తేలనుంది. ఎందుకంటే ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి ఈ రాజీవ్ యువ వికాస పథకం కింద ఎవరు అర్హులు, ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే తెలుస్తుంది. కాబట్టి మనందరూ కూడా ఆ రోజు ఎవరికి వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే రాజీవ్ యువ వికాసం కింద కనిష్టంగా దాదాపుగా 50,000 రూపాయలు, గరిష్టంగా 4 లక్షల రూపాయల రుణాలను కేటాయించనున్నారు. అది ముందు ఇచ్చినటువంటిదే. ఎందుకంటే 50,000 అనేదేమో ఎలాంటి పేమెంట్ చేయకుండా, అంటే బ్యాంకు వాళ్ళు దానికి మళ్ళీ గవర్నమెంట్ కూడా సబ్సిడీ అనేది ఏం లేదు. 50,000కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా 50,000 తీసుకుంటే మళ్ళీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. మరి దానికి ఎంతమంది చేసారు అనేది తెలియదు. ఎందుకంటే ఎక్కువ మంది కూడా 4 లక్షలకు, 2 లక్షలకు, 3 లక్షలకు ఎక్కువ మంది చేసినట్టు మరి ఒక అప్లికేషన్లలో నమోదు చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం రాజీవ్ యువ వికాసం కింద కనిష్టంగా 50,000 రూపాయలు, గరిష్టంగా 4 లక్షల రూపాయల రుణాలను కేటాయించనున్నారు. అంటే ఇక్కడ 4 లక్షలు 50,000, అంటే 50,000 అనేది ముందు దశగా ప్రకటించడానికి ఇక్కడ చెప్తున్నట్టు అంశంగా కనిపిస్తుంది. పోతే ఆయా కేటగిరీల వారీగా దరఖాస్తులను అధికారులు పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక జరపనున్నారు. అంటే ఇక్కడ ఏ కేటగిరీలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఏ కేటగిరీకి ఎన్ని యూనిట్లు కేటాయిస్తున్నారో, వాళ్ళకి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని యూనిట్లు కేటాయిస్తారనేది ఇప్పుడు ఈ అధికారులు మాత్రం వాటిని పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి గతంలో ప్రభుత్వం నుంచి లేదా ఆయా సంబంధిత కార్పొరేషన్ల నుంచి రుణాలు పొందిన వారు రాజీవ్ యువ వికాస రుణాలు పొందేందుకు అర్హులు అంటే గతంలో ఎవరైతే ప్రీవియస్ ప్రభుత్వంలో నుంచి దానికి కార్పొరేషన్ల రుణాలు ఎవరైతే తీసుకున్నారో
వాళ్ళు దీనికి అర్హులు కాదు. ఎవరైనా అప్లై చేసుకొని ఉంటే కూడా వాళ్ళను అనర్హులుగా ప్రకటించడం అనేది ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి మరి అందులో అర్హులైన వాళ్లకు ఏ ఏ కేటగిరీలకు ఎన్ని యూనిట్లు మరి ఇస్తారనేది మనం వేచి చూడాలి. అది కూడా రేపు ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ సెలెక్ట్ అయినటువంటి ఆ లబ్ధిదారులందరికీ కూడా ఈ చెక్కులు అందనున్నాయి. అదొక శుభవార్తగా మనం స్వీకరించవచ్చు. మరి ఇంకా ఈ ఈ స్కీమ్కి సంబంధించి రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద దాదాపు 80% పైగా అప్లికేషన్లు 4 లక్షల రూపాయల రుణం కావాలని లభించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసి, అంటే ఇప్పుడు ఈ 4 లక్షల రూపాయల కోసం పెట్టినటువంటి 80% పైగా అప్లికేషన్లు వచ్చినట్టు పోతే ఈ స్కీమ్ కింద మొదటిసారి రుణం తీసుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ల ద్వారా కానీ ఎలాంటి కార్పొరేషన్ లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడే అప్లై చేసుకునే వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్లు మరి తెలుస్తుంది. మరి ఈ యొక్క అలా గతంలో ఏదైనా ఒక వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్ళకే మళ్ళీ ఈ రుణాలను మంజూరు చేసేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళకు దాంట్లో ప్రాధాన్యత కల్పించినట్లయితేనే వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ ఇచ్చినటువంటి డబ్బుకు న్యాయం జరిగే దశగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిస్యూజ్ కాకుండా ఉంటుంది అనేటువంటి దాంతో ఏ ప్రణాళిక అయితే పెట్టుకుంటారో, ఏ ప్రాజెక్ట్ అయితే పెట్టుకుంటారో దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మళ్ళీ పోతే, దీంతో పాటు మహిళలు దివ్యాంగులకు ప్రత్యేకంగా యూనిట్లను కేటాయించనున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ అప్లై చేసుకున్న దాంట్లో మహిళలు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి యూనిట్లను కేటాయించే విధంగా కూడా ఇక్కడ చేస్తారని తెలుస్తుంది. మరి ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు ఈ రుణాలపై సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది. ఈ సబ్సిడీ ఆయా కేటగిరీల్లో ప్రత్యేకంగా ఉంటుంది. అంటే సబ్సిడీ ఇస్తుండ్రో 50,000కు మాత్రం ఎలాంటి సబ్సిడీ లేదు. ఆ 50,000 అనేది మొత్తంగా తీసుకునేది మళ్ళీ కట్టేదంటూ ఏముండదు. 1,00,000 నుంచి 4 లక్షల లోపు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రము దాని పర్సంటేజ్ ప్రకారం కేటగిరీల వారీగా ఆ యూనిట్లకు ఇచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి రీపేమెంట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ యొక్క మన కాంట్రిబ్యూషన్ అనేది ఏమో ప్రభుత్వం చెల్లిస్తుంది బ్యాంకుకు. మిగతా తీసుకున్నటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఈ లబ్ధిదారులు మాత్రం ఖచ్చితంగా మనం పెట్టుకున్నటువంటి యూనిట్లో మనం పనిచేస్తూ డబ్బులు సంపాదించుకొని నెల వారీగా ఈఎంఐ రూపంలో లాగానే తిరిగి చెల్లించినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయా కేటగిరీల వాళ్లకు ఈ సబ్సిడీ మాత్రం ఖచ్చితంగా కట్టాలనేది బ్యాంకు వాళ్ళు గైడ్లైన్స్గా ఇక్కడ చెప్తున్నారు.